ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి సమయంలోనే మనం గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు. 6 నెలలు తిరగకముందే చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద లేదన్నారు. మన ప్రభుత్వం ప్రతి కుటుంబానికి మంచి చేసిందన్నారు జగన్. గడిచిన 5 ఏళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని మార్పులు మనం తీసుకొచ్చామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశామని, మేనిఫెస్టోకి పవిత్రత తీసుకొచ్చామని గుర్తు చేశారు. కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వ ఆదాయాలు తగ్గినా, ఖర్చు పెరిగినా సాకులు చూపకుండా, కారణాలు చెప్పకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశామన్నారు. కానీ 6 నెలలు కూడా గడవకముందే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు మనందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని లేపడమే, పులినోట్లు తలపెట్టడమే అని ఆ రోజు చెప్పాను. దాన్ని ఇవాళ చంద్రబాబు నిజం చేస్తున్నారని కూటమి సర్కార్పై జగన్ ధ్వజమెత్తారు. 6 నెలల్లోనే ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో భారం వేశారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, స్కాముల మీద స్కాములు నడుస్తున్నాయని జగన్ ఫైర్ అయ్యారు. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా మాఫియాలు నడుస్తున్నాయన్నారు ఆయన. ఎవరు ఊహించని విధంగా, దేశంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం కింద మార్చిన చరిత్ర ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులతో ఎప్పుడూ పోటీ పడలేవు అనే మాటలు మనం అంతా వింటూ ఉంటాం. మొట్టమొదటిసారిగా ప్రైవేటు బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే. మొట్టమొదటిసారిగా బడులల్లో నాడు నేడు కార్యక్రమంతో బడులు రూపురేఖలు మారాయి. మొట్టమొదటిసారిగా 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్తో డిజిటల్ బోధన ఎప్పుడైనా మొదలైంది అంటే అది వైఎస్ఆర్సీపీ హయాంలోనే మొదలైంది. మొట్టమొదటిసారిగా 3వ తరగతి పిల్లలకు టోఫుల్ ఒక పీరియడ్గా చేర్చి ఇంగ్లీష్లో వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యత పెంచే విధంగా అడుగులు పడ్డాయి అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం చేయడమే కాకుండా సిబిఎస్ఈతోనే ఆపకుండా సిబిఎస్ఈ దాకా కూడా ప్రయాణం జరిగింది మన హయాంలోనే. సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం జరిగేది కూడా మన హయాంలోనే జరిగేట్టుగా చర్యలు తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతిలో ట్యాబులు. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో పోయే పిల్లలకు రోజుకొక మెనూతో గోరుముద్ద.